ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో శుక్రవారం ఏపీ హైకోర్టులో విజయవాడ ఏసీబీ కోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిఐడి తరపు న్యాయవాదులు విజయవాడలోని ఏసీబీ కోర్టుకొచ్చి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ A14 గా ఉన్నారని, ఆయనకు 41A నోటీసులిచ్చి గతంలో విచారించామని, అయితే ఆయన 41A నిబంధనలను ఉల్లంఘించారని, దీంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు అంటే అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పరిశీలించిన న్యాయమూర్తి దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమున్నాయంటూ ప్రశ్నించడంతో సిఐడి న్యాయవాదులు పత్రికల్లో ప్రచురితమైన కథనాలు చూపించారు. అయితే ఈ పిటిషన్ మెయిన్ 10 బుల్లెట్ పై తనకు సందేహాలున్నాయంటూ ఆ పిటిషన్ తర్వాత పరిశీలిస్తానని న్యాయమూర్తి తెలిపారు. దీంతో ఆ పిటిషన్ ను పక్కన పెట్టేశారు. ఈ విషయం తెలుసుకున్న సిఐడి న్యాయవాదులు హైకోర్టులో ఈ రోజు మధ్యాహ్నం మెమో రూపంలో ఫైల్ చేశారు. నారా లోకేష్ 41A నిబంధనలు ఉల్లంఘించారని, దీంతో ఆయన్ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకునేందుకు తగిన అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో మెమో దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో నారా లోకేష్ ను A14 గా సిఐడి చేర్చింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు సిద్ధమవగా సిఐడి తరపు న్యాయవాదులు ఆయనకు 41A కింద నోటీసులిచ్చి విచారిస్తామని, అందువల్ల ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. ఇక సిఐడి నుంచి మెమో ఫైల్ చేయడంతో 41A నిబంధనలను 41A కింద విచారిస్తామని పేర్కొనడంతో వెంటనే లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఆ తర్వాత నారా లోకేష్ ను తాడేపల్లిలో ఉన్న సిఐడి కార్యాలయానికి 2 సార్లు పిలిపించి విచారణ కూడా జరిపారు. ఆ తర్వాత సిఐడి అధికారులు విచారణలో ఏం ప్రశ్నించారో కూడా మీడియా ముందు ఆయన వివరించారు. ఆ తర్వాత లోకేష్ 41A నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై తదనంతర చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో సిఐడి మెమో ఫైల్ చేసింది. ఆ మెమోలో ప్రధానంగా నారా లోకేష్ దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని, ఆయన విచారణను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రెడ్ బుక్ పేరిట కొంతమంది అధికారులకు వచ్చిన వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారని సిఐడి అధికారులు మెమోలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్కు విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ పిటిషన్ వేయడంతో లోకేష్ న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ కేసుతో సంబంధం లేని విషయాలతో మెమో ఫైల్ చేయడం ఏమిటి అంటూ వారు ప్రశ్నించారు. పైగా 41A నిబంధనలు తాము అనుసరిస్తున్నామని, అయితే ఎక్కడా సిఐడి అధికారులను నారా లోకేష్ బెదిరించినట్లు సాక్ష్యాలు లేవని వారు స్పష్టం చేశారు. ఇది కేవలం కేసును తప్పుదోవ పట్టించేందుకే అని న్యాయవాదులు స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో ఉన్న అభ్యంతరాలేమిటో లిఖితపూర్వకంగా రాసివ్వాలంటూ హైకోర్టు న్యాయమూర్తి లోకేష్ తరపు న్యాయవాదులను ఆదేశించారు. దీంతో ఈ కేసు విచారణ రేపటికి అంటే శనివారానికి వాయిదా వేశారు.